వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖలో భూ మాఫియా బరి తెగించింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందినటువంటి భూమికి ఏకంగా ఎసురు పెట్టేశారు. 2 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కొట్టేశారు కేటుగాళ్లు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలతో పాటుగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారు. 1989లో రిషికొండ ఐటీసీకు సమీపంలో ఉన్నటువంటి మారుతి నగర్లో సర్వే నంబర్ 374/1లో 333 గజాల ప్లాట్ను కొనుగోలు చేశారు త్రిబులార్. కానీ రఘురామ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో 2 సేల్ డీడ్లు అదేవిధంగా ఒక గిఫ్ట్ డీడ్ చేశారు కబ్జా రాయిల్లో. రఘురామ స్థలం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. స్థలం కబ్జా పైన పిఏ పాలెం పోలీసులకు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. జూన్ 20న కేసు నమోదు చేశారు పోలీసులు. కేసుకు సంబంధించి కూడా రంగప్రవేశం చేయడం జరిగింది. అసలు భూ కబ్జాకి పాల్గొన్నది ఎవరు? నకిలీ పత్రాలను సృష్టించింది ఎవరు? స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ సంబంధించినటువంటి సొంత భూమికే ఎసరు పెడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రాజకీయంగా అండదండలుండే, రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండే, రాష్ట్ర శాసనసభకి ఉప సభాపతిగా ఉండే, రాష్ట్రంలో రాజకీయంగా తనకంటూ పలుకుబడి ఉండే, మరి ముఖ్యంగా రాజకీయంగా ఉన్నటువంటి భద్రత మధ్య ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన భూమే కబ్జా అయితే సామాన్యుడి భూమికి భద్రత ఏంటి అనేటువంటి ప్రశ్నలు నెటిజన్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇదే అంశంపైన రఘురామ కూడా ఇప్పటికే స్పందించినట్లుగా తెలుస్తుంది. ఆ పత్రాలకు సంబంధించి తన భూమికి సంబంధించిన కబ్జా చేసిన వారిపైన కూడా కేసు నమోదు చేశారు. జూన్ 20న పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి మరి ముఖ్యంగా రఘురామ ఇచ్చినటువంటి కంప్లైంట్ కి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రధానంగా 333 గజాలకు సంబంధించినటువంటి ల్యాండ్, మరి ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి ల్యాండ్, ఇదే కబ్జాకు గురి కావడం మాత్రం విశాఖ వ్యాప్తంగా కూడా తీవ్రంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, స్వయంగా డిప్యూటీ స్పీకర్ ల్యాండ్ నే కబ్జాకు గురైనటువంటి వైరం, ఇంతకీ కబ్జా చేసినటువంటి ఆ కేటుగాళ్ళు ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలోని ఐటీ సెజ్ లో ఉన్నటువంటి 333 గజాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ ఆయనకు చెందిన స్థలం అని చెప్పి ఆ స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఈ నెల 20వ తేదీ నాడు మా మధురవాడ పోలీసులకు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఎంత ఆశ్చర్యానికి గురి చేసింది. 1989వ సంవత్సరంలో ఆయన కొనుగోలు చేసినటువంటి స్థలం ఇప్పటి వరకు ఖాళీగా ఉండడం వల్ల కొంతమంది దాన్ని ఆక్రమించుకున్నారన్న విషయం తెలుస్తుంది. అయితే ముఖ్యమైన ఇంకో విషయం ఏమిటంటే ఆయన సంతకాన్ని వేరే వ్యక్తులు ఫోర్జరీ చేసి ఇప్పటికీ 3-4 వ్యక్తులకు అదే స్థలాన్ని అమ్మేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది. 1989 నుంచి ఇప్పటి వరకు ఈయనకి ఎవరైతే రఘురామకృష్ణరాజు గారికి అమ్మారో వాళ్ళు ఈయనకి అమ్మిన దగ్గర నుంచి విత్ ఇన్ 1 వీక్ టైంలోనే రఘురామకృష్ణరాజు గారు వేరే వ్యక్తులకి అమ్మేసినట్లుగా 3-4 డాక్యుమెంట్లు సృష్టించడం కూడా జరిగింది. ఈ విషయం ఆయన దృష్టికి ఇప్పటి వరకు లేదు. రఘురామకృష్ణరాజు గారి స్నేహితులు ఒకరు విశాఖపట్నంలో ఉన్న వ్యక్తి, ఈయనతో పాటు అదే సమయంలో అదే లేఅవుట్ లో స్థలం కొనుక్కున్న ఒక వ్యక్తి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సమాచారం అందించి ఈ స్థలంలో ఎవరో గోడ కట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా అలర్ట్ అయ్యి మధురవాడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద మధురవాడ ఏసీపీ అప్పలరాజు గారి నేతృత్వంలో సిఐ బాలకృష్ణ విచారణ చేయగా అక్కడ ఎవరైతే గోడ కడుతున్నారో వారెవరు ఐడెంటిఫై అనేది జరగలేదు. ఆ 3-4 డాక్యుమెంట్లు ఎవరైతే సృష్టించుకున్నారో ఆ తలక ఒరిజినల్ యజమానులు ఎవరన్నది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. కానీ రవి, ప్రధానంగా అంటే అసలు యజమాని లేకుండా రిజిస్ట్రేషన్ ఇలా అయింది. ఈ మధ్య బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చింది, ఫేస్ రికగ్నైజేషన్ వచ్చింది. ఈ మొత్తం లేకుండా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ జరగడానికి ఎక్కడ లోపం ఉంటారు? దీనికి సంబంధించి ఏమైనా గుర్తించారు? వాస్తవానికి ఇది 1989లో జరిగేటప్పుడు మధురవాడలోని రిజిస్టర్ కార్యాలయం లేదు. వైజాగ్ అంతటికీ కూడా సూపర్ బజార్ 1 టౌన్ ఏరియాలో ఉన్న రిజిస్టర్ కార్యాలయంలోనే అన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవి. రఘురామకృష్ణరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిన వారం రోజులకే అతని పేరు మీద ఫోర్జరీ చేసి వేరే వాళ్ళకి అమ్మేయడం వల్ల, అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ ఏదైతే బయోమెట్రిక్ సిస్టమ్ అనేది తాజాగా గత 10 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. అంతకుముందు బయోమెట్రిక్ సిస్టమ్ అనేది అఫీషియల్ గా లేదు. అంతకు ముందే ఈ డాక్యుమెంట్ల పేర్లు మారినట్లుగా పోలీసుల విచారణలో తేలుతుంది.
ఎస్ తాజాగా ఈ కబ్జాకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఏమైనా స్పందించారా రవి ఇప్పటి వరకు? డిప్యూటీ స్పీకర్ అధికారికంగా ఎవరితో కూడా ఇప్పటి వరకు మీడియాతో కానీ దేంతో కానీ మాట్లాడలేదు. పోలీసుల వరకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి అసలు ఆ 4 డాక్యుమెంట్లు ఎవరెవరి పేర్ల మీద మారింది, వాళ్ళు నిజమైన యజమానులా కాదా, వాళ్ళ పేర్ల మీద మార్చింది ఎవరు, దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు అన్న దాని మీద సమగ్రమైన విచారణ చేసి వాస్తవాలను బయటికి తీసుకురావాలి, వాస్తవాలు తెలియజేయాలని చెప్పి విశాఖ నగర పోలీసులు, ముఖ్యంగా మధురవాడ పోలీసులను అడగడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ స్థలానికి మొదట్లో 2 యజమానులు ఉన్నారని, అందులో ఒకరి దగ్గర నుంచి రఘురామకృష్ణరాజు రిజిస్ట్రేషన్ చేసుకోగా రెండో యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకో వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్లని 3-4 పేర్ల మీద మార్పులు అనేది గడిచిన 30 ఏళ్లలోనే జరిగినట్లుగా ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వేస్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు మరొక గంటన్నర సమయంలో 10:30-11 గంటల ప్రాంతంలో ఏసీపీ అప్పలరాజు అధికారికంగా వెల్లడించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రైట్ రవి, థ్యాంక్ యూ. మొత్తం మీద విశాఖ డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం, ఒకవైపు తీర ప్రాంతం ఉండడం, కీలకమైనటువంటి ఐటీ పరిశ్రమలు వస్తున్నటువంటి నేపథ్యం, మరీ ముఖ్యంగా విశాఖలో ఋషికొండతో పాటుగా ఐటీ సెజ్ ప్రాంతాల్లో విపరీతంగా ఈ మధ్య భూమాఫియా పెరిగిపోయినటువంటి వైరం మనం చూస్తున్నాం. ఈ భూమాఫియా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సంబంధించినటువంటి భూమిని కూడా వదలలేదు. దాదాపు 2 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కూడా కాజేశారు కేటుగాళ్లు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు పెట్టడంతో పాటుగా నకిలీ పత్రాలతో ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎప్పుడో 1989లో ఋషికొండ ఐటీ సెజ్ ప్రాంతంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ మారుతినగర్ సర్వే నంబర్ 371లో 333 గజాల ప్లాట్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఈ ప్లాట్ కి సంబంధించి తాజాగా వెలుగులో వచ్చినటువంటి అంశం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. త్రిబుల్ ఆర్ ఫ్రెండ్ చెప్పినటువంటి వైనం ప్రకారం తన భూమిని ఎవరో కబ్జా చేస్తున్నారని, దీంతో పాటుగా ఏకంగా ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు అనేటువంటి అంశాన్ని మాత్రం తెలియజేయడం జరిగింది. వెంటనే త్రిబుల్ ఆర్ కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రధానంగా కొన్నటువంటి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తన భూమికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీస్ కంప్లైంట్ లో ప్రధానంగా మెన్షన్ చేశారు. గుర్తు తెలియని కేటుగాళ్లు పూర్తి స్థాయిలో డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి 2 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కాజేయడానికి ప్లాన్ వేశారు. మరి ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి భూ కబ్జాలకు డిప్యూటీ స్పీకర్ ల్యాండ్ కబ్జా కావడమే ఒక నిదర్శనంగా కనబడుతుంది. అసలు యజమాని రాకుండా నకిలీ సంతకాలతో ఫోర్జరీ ఎలా జరిగింది? ఈ మధ్య కాలంలో టెక్నాలజీ విపరీతంగా రిజిస్ట్రేషన్ లో మనం యూజ్ చేస్తున్నాం, బయోమెట్రిక్ యూజ్ చేస్తున్నాం, ఫేస్ రికగ్నిషన్ యూజ్ చేస్తున్నాం. ఈ మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజిస్ట్రేషన్ లో ఉన్నటువంటి లోపాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ కేటుగాళ్లు. ప్రధానంగా సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి వాదన కూడా వినబడుతుంది. అండదండలు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ల్యాండ్ ని కాజేసినటువంటి కేటుగాళ్లు విశాఖ ప్రాంతంలో ఎంతో కష్టపడి కష్టార్జితంతో సంపాదించుకున్న అరాకొరగా ఉన్నటువంటి మా భూమి పరిస్థితి ఏంటి, మా భూమికి భద్రత ఏంటి అనేటువంటి ఆలోచన మాత్రం సామాన్య ప్రజల్లో మాత్రం వ్యక్తమవుతుంది. త్రిబుల్ ఆర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసేశారు. నకిలీ పత్రాలతో ప్రధానంగా 2 సేల్ డీడ్లతో పాటుగా ఒక గిఫ్ట్ డీడ్ ని కూడా కబ్జా రాయిలు సృష్టించేటువంటి ప్రయత్నం కూడా చేసేశారు. మరి ముఖ్యంగా రఘురామ స్థలం చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మించేటువంటి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. స్థలం కబ్జా పైన పిఏపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు అయితే చేశారు. జూన్ 20న ఈ కేసును నమోదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగప్రవేశం చేశారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తులతో పాటుగా వారిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం, వారిపైన కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం, త్రిబుల్ ఆర్ ల్యాండ్ కి సంబంధించిన కబ్జా పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.